మహేష్ బాబు 30వ సినిమా ఏ డైరెక్టర్‌తో చేయబోతున్నాడు అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది. అయితే ఒక క్రేజీ డైరెక్టర్ పేరైతే వినిపిస్తుంది. ఒకవేళ ఈ కాంబినేషన్ అయితే నిజమైతే డెఫినెట్‌లీ ఇండస్ట్రీ ఊచకోత మాత్రం తప్పదు అనే విధంగా ఫ్యాన్స్ మాత్రం ఇప్పటినుంచే మాట్లాడుకుంటున్నారు. మనందరికీ తెలిసిందే మహేష్ బాబు గారి 29వ సినిమా అంటే ఎస్ఎస్ఎంబి 29 సినిమాని మన దర్శక ధీరుడు రాజమౌళి గారితో చేస్తున్నాడు. దానికి సంబంధించి ఆల్రెడీ మనం కొన్ని విజువల్స్ చూసాం. అదే విధంగా ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాని తెరకెక్కిస్తున్నారో అది కూడా చూసాం. దాదాపుగా 2000 కోట్ల బడ్జెట్‌తోని ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు. అమెజాన్ అడవుల యొక్క అంటే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని చెప్పేసి కూడా మనకు ఒక థ్రిల్లింగ్ న్యూస్ కూడా ఇప్పట్లో ఒక ప్రచారం అయితే ఉంది. అండ్ ముఖ్యంగా ఇప్పట్లో ఒక సినిమా వచ్చిందంటే ఒక స్టార్ హీరో సినిమా వచ్చిందా రిలీజ్ అయిందంటే ఆ సినిమాకి కలెక్షన్సే ఒక 1000 కోట్లు, 1200 కోట్లు, 1800 కోట్ల వరకు ఇదే లాస్ట్ అనమాట. సో ఇక్కడ ఈ సినిమాని మహేష్ బాబు గారు రాజమౌళి గారి కాంబినేషన్లో రాబోయే సినిమాకి అంటే సినిమా నిర్మించడానికి బడ్జెటే 2000 కోట్లు అంటే మరి ఆ సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయని మనమైతే ఒక అంచనాలు వేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ యొక్క సినిమా అంటే దీని గురించి మర్చిపోకుండా ముందే మహేష్ బాబు గారి 30వ సినిమా ఏ డైరెక్టర్తో చేస్తాడు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో అందులో ఎవరి పేరు ఏ డైరెక్టర్తో చేస్తున్నాడు అంటే సందీప్ రెడ్డి వంగ గారు. సో మరి ఆయన సినిమాలో ఎంత థ్రిల్లింగ్గా ఎంత అడ్వెంచరస్గా అంటే మనము ఇప్పటి వరకు చూసిన సినిమాలు ఒక ఎత్తు, సందీప్ రెడ్డి వంగ గారు అంటే ఇంకా ఆయన సినిమాలు అనేవి అరే ఆ రేంజ్లో ఉంటాయని చెప్పేసి మనకు ఒక ఊహ కూడా వస్తుంది. సో అట్లాంటి ఒక డైరెక్టర్తోని మహేష్ బాబు గారు 30వ సినిమా చేయబోతున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. గతంలో కూడా మనం చూసాం సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఒక మాట చెప్పారు మహేష్ బాబు గారితో ఒక సినిమా చేయాలనిపిస్తుందని చెప్పేసి. సో ఖచ్చితంగా ఆ మాటలు కనుక వింటా ఉంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ రూమర్స్ వింటా ఉంటే డెఫినెట్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా మాత్రం ఫిక్స్ అయిపోయింది అని అందరికైతే అర్థమైపోయింది. ఇంకా రాజమౌళి గారితో ఈ సినిమా కంప్లీట్గా షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఈ సినిమాని కూడా స్టార్ట్ చేసేస్తారని చెప్పేసి కూడా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ రాజమౌళి గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి మహేష్ బాబు గారి సినిమా గురించి అయితే ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే రాజమౌళి గారు ఏ సినిమా తీసినా కూడా అది ప్రపంచంలో ఒక చిరస్థాయిగా మిగిలిపోతుంది అని చెప్పేసి అందరికీ ఒక 100% క్లారిటీ అయితే ఉంది. సో ఇప్పటి వరకు ఆయన ఎవరెవరితో సినిమాలు చేసినా కూడా వాళ్ళందరికీ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు అనేది దక్కింది. సో ఇప్పుడు మహేష్ బాబు గారికి ఆల్రెడీ ఆయనకు ప్రపంచం మొత్తం మీద కూడా మంచి గుర్తింపు అయితే ఉంది. ఈ సినిమాతోని ఇంకా ఎక్కువగా పాపులారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మరి సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్లో ఎస్ఎస్ఎంబి 30 సినిమా ఏ విధంగా ఉంటుంది, లైన్ ఏం తీసుకుంటారు, ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే మాత్రం ఖచ్చితంగా ఇండస్ట్రీ ఊచకోత తప్పదు అనే విధంగా ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు.